హాయ్ అండి. ఈ వీడియోలో వచ్చేసి లెహంగా బ్లౌజ్ కటింగు, స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను. దీనికోసమని చెప్పి నేను ఈ నెట్టెడ్ క్లాత్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ కాటన్ లైనింగ్ వచ్చేసి 80 సెంటీమీటర్సు. సాటిన్ లైనింగ్ వచ్చేసి 1/2 మీటర్ అయితే తీసుకున్నాను. ఇది 13 to 15 ఇయర్స్ అమ్మాయికి అయితే సరిపోతుంది. నేను ఇప్పుడు చూపించే మెజర్మెంట్స్. ఫస్ట్ కాటన్ లైనింగ్ అయితే 2 ఫోల్డింగ్స్ పైన పెట్టుకోవాలి. పెట్టుకుని లూజ్ వచ్చేసి టోటల్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్. అంటే 4 మడతల పైన వచ్చేసి 8 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకుని ఎక్స్ట్రా 2 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. పొడవు వచ్చేసి అయితే 16 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే ఇది కింద వైపున ఫోల్డ్ చేస్తాను కాబట్టి. అలా కాకుండా పైపింగ్ చేసుకోవాలనుకుంటే ఒక 15 ఇంచెస్ వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 14 ఇంచెస్కి ఒక లైను, 10 ఇంచెస్కి ఒక లైను బాక్స్గా అయితే డ్రా చేసుకోవాలి. దీనికి ఇప్పుడైతే ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. సైడ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఆర్మ్ హోల్ అయితే డౌన్ తీసుకోవాలి. 6 ఇంచెస్కి బాక్స్గా డ్రా చేసి రౌండ్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ దగ్గర నుంచి కిందకి డౌన్కి అయితే ఒక 1/2 ఇంచ్ వరకు క్రాస్ తీసుకుని ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో ఆ మార్కింగ్ పైన అయితే కటింగ్ చేసేసుకోవాలి. ఈ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్టు. ఈ బ్లౌజ్కి బ్యాక్ ఓపెన్ పెట్టుకోవాలి కాబట్టి బ్యాక్ ఓపెన్స్ వచ్చేలాగైతే కటింగ్ చేస్తాను. మిగిలిన క్లాత్ని అయితే ఈ విధంగా తీసుకుని ఓపెన్స్ వచ్చేసి మన వైపు పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇందులో అయితే కొంచెం కింద వైపున అయితే క్రాస్ ఉంది. ఆ క్రాస్ని కూడా అయితే ఈ విధంగా మార్క్ చేసేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసి దీనిపైన పెట్టేసి మార్కింగ్ చేసేసుకోవడమే. ఎక్స్ట్రా 1/2 ఇంచ్ మార్క్ పెట్టాం కాబట్టి ఆ ఎక్స్ట్రా 1/2 ఇంచ్ వదిలేసి దాని పక్క నుంచి అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఆ మార్కింగ్ పైన అయితే కటింగ్ చేసేసుకోవడమే. బ్యాక్ పార్ట్ అయితే నెక్ డ్రా చేసుకోవాలి. అప్పర్ నెక్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. సైడ్ నెక్ వచ్చేసి 2.5కి మార్క్ చేసుకుని బాక్స్గా డ్రా చేసి రౌండ్ డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత ఈ నెక్కి కింద వైపున ఒక 1 ఇంచ్ కానీ ఈ విధంగా టేప్ వెడల్పున కానీ గ్యాప్ ఇచ్చేసి కిందకి ఒక 4.5 ఇంచెస్కి మళ్ళీ మార్క్ చేసుకోవాలి. సైడ్ వచ్చేసి 2.5కి మార్క్ చేసుకోవాలి. నెక్ ఇంకా డీప్ కావాలంటే కొంచెం అయితే మనం ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత పైన అయితే బాక్స్గా ఉంచేసి కింద వైపున రౌండ్ డ్రా చేసుకుని కటింగ్ అయితే చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ షేప్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇది కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర లోతుని నెక్ డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్ అయితే పెట్టాను. సేమ్ సైడ్ వచ్చేసి సైడ్ నెక్ వచ్చేసి 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని బాక్స్గా డ్రా చేసుకుని మనకి ఏ షేప్ అయితే కావాలో నెక్ ఆ షేప్ డ్రా చేసుకుని కటింగ్ అయితే చేసుకోవాలి. నెక్ కట్ చేసిన తర్వాత అయితే ఈ విధంగా ఉంటుంది. ఎక్కువగా లెహంగాస్కి ఈ టైప్ నెక్సే బాగుంటాయి. కాటన్ లైనింగ్ అయితే పైన పెట్టేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకుని అయితే మెయిన్ క్లాత్ కట్ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సాటిన్ లైనింగ్ కూడా కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ చేసేటప్పుడు నెక్స్ అయితే కట్ చేయకూడదు. కాటన్ లైనింగ్ మాత్రమే నెక్ కట్ చేసుకున్నాం. సాటిన్ కానీ మెయిన్ క్లాత్ కానీ నెక్స్ కట్ చేయకూడదు. అవి స్టిచ్ చేసిన తర్వాత జాయింట్ చేసిన తర్వాత నెక్ కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకున్న తర్వాత మెయిన్ క్లాత్ దానిపైన వచ్చేసి సాటిన్, దానిపైన కాటన్ లైనింగ్ పెట్టేసుకుని నెక్స్ట్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర అయితే స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా జాయింట్ చేసిన తర్వాత ఇప్పుడైతే నెక్ కట్ చేసుకోవాలి. ఈ బ్లౌజు 3 లేయర్స్ వచ్చింది కాబట్టి మనం నెక్కి క్లాత్ సెపరేట్గా జాయింట్ చేయకుండా ఈ క్లాత్నే కాటన్ లైనింగ్నే తిరిగేసుకుని కూడా చేసుకోవచ్చు. కానీ నెక్స్ట్కి మాత్రం నేను పైపింగ్ చేద్దామని చెప్పి ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. సైడ్ వైపును కూడా ఎక్స్ట్రా ఉన్నది క్లాత్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసుకోవాలి. నెక్ తిరిగేసుకోవాలంటే మాత్రం మెయిన్ క్లాత్ పైన అయితే కాటన్ లైనింగ్ పెట్టుకుని స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు దాన్ని తిరిగేసుకోవాలి. నెక్ తిరిగేసేసిన తర్వాత నెక్ పైనుంచి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్ షేప్ ఏ విధంగా అయితే ఉంది అదే షేప్లో వేసుకుంటే నెక్ చాలా నీట్గా కనిపిస్తుంది.
దీనికి పైపింగ్ కోసం నేను దీనిలో యూజ్ చేసిన లైనింగ్ ఉంది కదా, సాటిన్ లైనింగ్, దాన్ని అయితే 1.5 ఇంచు వెడల్పునైతే తీసుకుని ఒక సైడ్ అయితే స్టిచ్ వేసేసుకున్నాను. ఈ క్లాత్లన్నీ కూడా క్రాస్గా అయితే తీసుకోవాలి. ఈ విధంగా కార్నర్ దగ్గర అయితే స్క్వేర్ షేప్ అయితే వచ్చింది కదా, అక్కడ చిన్న కటింగ్ అయితే పెట్టుకుని దీన్ని అయితే జాయిన్ చేసేసుకోవాలి. స్క్వేర్ నెక్కి అయితే మాత్రం స్ట్రైట్ పీసులు తీసుకోవాలి. వీటికి మాత్రం ఈ విధంగా క్రాస్గా కట్ చేసిన పీసెస్ని అయితే జాయిన్ చేసుకోవాలి. సేమ్ బ్యాక్ 2 పార్ట్స్కి కూడా ఇదే విధంగా అయితే జాయిన్ చేసేసుకోవాలి, 2 సైడ్ల వైపుకి కూడా. ఈ విధంగా అయితే జాయిన్ చేసేసిన తర్వాత రౌండ్స్ తిరిగే చోట చిన్న చిన్న కటింగ్ అయితే పెట్టుకోవాలి, లేదంటే పైపింగ్ అనేది నీట్గా రాదు. ఈ విధంగా అయితే స్టిచ్ అయిపోయిన తర్వాత నెక్ దగ్గర అయితే ఈ విధంగా థ్రెడ్ పెట్టుకుని స్టిచ్ అయితే పైనుంచి వేసుకోవాలి. ఈ నెక్కి స్టిచ్ వేసేటప్పుడు థ్రెడ్ ఎంత వెడల్పు అయితే ఉందో అదే వెడల్పు పైకి కనిపించేలాగైతే కార్నర్ నుంచి స్టిచ్ వేసుకోవాలి. రౌండ్ దగ్గర అయితే నార్మల్గానే వేసేసి పైన అయితే స్క్వేర్ షేప్ వచ్చింది కదా, అక్కడ మాత్రం ఈ విధంగా పాదాన్ని పైకి లేపి లోపల ఉన్న లైనింగ్ని అయితే వెనక్కి లాగడం వల్ల స్క్వేర్ షేప్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. అక్కడికైతే థ్రెడ్ కట్ చేసేసి పైన రౌండ్కి కూడా వేసేసుకోవాలి. సైడ్ వైపున అయితే ఓపెన్ ఇచ్చాం కదా, దానికి కూడా పైపింగ్ కావాలంటే వేసేసుకోవచ్చు, కానీ నేను దీనికి వేయలేదు. ఈ విధంగా నెక్కి అయితే జాయిన్ చేసేసుకున్న తర్వాత దీనికి పాదమించు వెడల్పునైతే పక్క నుంచి మరొక స్టిచ్ వేసుకోవాలి. దీన్ని అయితే హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు, కానీ హెమ్మింగ్ కన్నా ఇలా మిషన్ స్టిచ్ వేసేసుకుంటే బాగుంటుంది. ఇది లెహంగా బ్లౌజ్ కాబట్టి ఇలానే బాగుంటుంది. సేమ్ 2 పార్ట్స్ కూడా ఇదే విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ 2 పార్ట్స్కి కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే డాట్స్ వేసుకోవాలి. డాట్స్ వేసుకునేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా ఖర్చుకి, ఆ క్లాత్ని అయితే వదిలేసి ఈ విధంగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని 2 వైపులా కూడా డాట్స్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో లెఫ్ట్ సైడ్కి వచ్చేదానికైతే ఉక్సులు పట్టి వేసుకోవాలి. దీనికి 1.5 ఇంచు వెడల్పునైతే క్లాత్ తీసుకుని నెక్ దగ్గర ఈ విధంగా నెక్ ఆల్రెడీ స్టిచ్ చేస్తాం కాబట్టి ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసుకుని సైడ్న అయితే ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే జాయిన్ చేసేసిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. పైకి మాత్రం ఒక 30 ఇంచు వరకు అయితే కనిపించాలి. మిగిలినంతా కూడా లోపలికి ఫోల్డ్ చేసేసుకుని పైనుంచి ఒక స్టిచ్ వేసేసుకోవాలి. నెక్ దగ్గర కూడా కొద్దిగా రఫ్ తీసుకోవాలి. తాళ్ళు పట్టీకి మాత్రం ఒక 2 ఇంచెస్ వెడల్పునైతే క్లాత్ తీసుకోవాలి. సేమ్ ఉక్సులు పట్టీని ఏ విధంగా అయితే జాయిన్ చేసామో దీనిని కూడా అదే విధంగా జాయిన్ చేయాలి. దీనికి కావాలంటే సాటిన్ లైనింగ్ని, కాటన్ లైనింగ్ని కూడా రెండింటిని కూడా వేసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అదే విధంగా ఫోల్డ్ చేయాలి. కాకపోతే పైకి మాత్రం ఒక 30 ఇంచు వరకు కనిపించాలి, మిగిలినంతా లోపలికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేయాలి పైనుంచి. దీనికి మధ్యలోంచి మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. సేమ్ బ్యాక్ నెక్కి పైపింగ్ ఎలా అయితే వేసామో ఫ్రంట్ నెక్కి కూడా సేమ్ అదే విధంగా అయితే పైపింగ్ వేసాను. ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ డాట్స్ కూడా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత కింద వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. ఫోల్డింగ్ పెట్టుకునేటప్పుడు 3 పార్ట్స్కి కూడా సమానంగా వచ్చేలాగైతే ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి, లేదంటే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అయితే వస్తుంది. నెక్ దగ్గర ఉన్న ఓపెన్కి కూడా సేమ్ ఇదే విధంగా క్లాత్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి తాళ్ళు పట్టికి ఎలా అయితే కింద వైపున జాయిన్ చేసామో అదే విధంగా జాయిన్ చేసుకోవాలి.
ఈ ఫోల్డింగ్ సైడ్ స్టిచెస్ వేసేసిన తర్వాత కూడా అంటే రెండు పార్ట్స్ని జాయిన్ చేసిన తర్వాత కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. కానీ అలా కంటే ఈ విధంగా అయితేనే సమానంగా ఉంటుంది. అలా వేయటం వల్ల సైడ్ నడుము దగ్గర అయితే కొంచెం క్లాత్ ఎత్తిపెట్టినట్టు అయితే వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి సమానంగా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే దీనికి హ్యాండ్స్ కటింగ్ చేస్తాను. ఇప్పుడు షోల్డర్స్ కూడా సేమ్ ఇదే విధంగా అయితే జాయిన్ చేసుకోవాలి. 2 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఈ లెహంగా బ్లౌజ్కి వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న హ్యాండ్స్ని అయితే కటింగ్ చేస్తున్నాను. దీనికి లోపల హ్యాండ్స్ వచ్చేసి సాటిన్ లైనింగ్ ఉంది కదా, దీన్ని అయితే కటింగ్ చేస్తున్నాను. లూజ్ వచ్చేసి ఎక్స్ట్రా ఖర్చు 2 ఇంచెస్తో కలిపి 9.5 ఇంచెస్, పొడవు వచ్చేసి 6.5 ఇంచెస్, ఒక 1 ఇంచ్ వచ్చేసి కింద ఫోల్డింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. కింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేసుకుని పైన వచ్చేసి డౌన్ 3 ఇంచెస్కి మార్క్ చేసుకుని హ్యాండ్ అనేది ఈ విధంగా డ్రా చేసేసుకుని కటింగ్ చేసేసుకోవాలి. హ్యాండ్ వచ్చేసి కింద వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఈ విధంగా కింద వైపున ఫోల్డ్ చేసేసి స్టిచ్ వేసేసుకున్న తర్వాత నా దగ్గర ఉన్న నెట్ ఫ్యాబ్రిక్ని అయితే ఈ విధంగా సమానంగా 14 ఇంచెస్కి అయితే కటింగ్ చేసుకుంటున్నాను. ఈ క్లాత్ వచ్చేసి 4 మడతల పైన అయితే ఉంది. ఇప్పుడు ఈ క్లాత్కి వచ్చేసి పొడవు వెడల్పు అయితే మెజర్ చేసుకోవాలి. పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉంది, వెడల్పు వచ్చేసి 8 ఇంచెస్ ఉంది. 8 ఇంచెస్లోని 4.5 ఇంచెస్ వచ్చి కింద వైపున మార్క్ చేసుకుని పై వైపున వచ్చేసి 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ రెండు మార్కింగ్ని కలుపుతూ ఇక్కడ 4.5 ఇంచెస్ తీసుకున్న చోట కొద్దిగా రౌండ్ అయితే డ్రా చేసుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే కటింగ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద వైపున అయితే ఒక 1/2 ఇంచు ఫోల్డ్ చేసేసుకుని ఈ విధంగా లేస్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. ఈ హ్యాండ్కి నార్మల్ లేస్ కూడా జాయిన్ చేసుకోవచ్చు. నార్మల్ లేస్ కన్నా ఈ విధంగా బీడ్స్ వచ్చింది హ్యాంగ్ అయ్యి లేస్ అయితే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా అయితే లేస్ జాయిన్ చేసేసిన తర్వాత సైడ్ వైపు నుంచి పై వైపుకి ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇవి మిడిల్ వరకు అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి. మిగిలిన మిడిల్ పార్ట్కి అయితే ఈ సైడ్ నుంచి ప్రిల్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత ఫ్రిల్స్ అన్నింటినీ కూడా ఒకసారి అయితే సమానంగా పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని హ్యాండ్ మెజర్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి కూడా ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ హ్యాండ్ ఎక్కడి వరకు వస్తుందో ఒకసారి మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. మార్కింగ్ అయితే పెట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే సాటిన్ హ్యాండ్ని అయితే జాయిన్ చేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు అయితే మనం మార్కింగ్ పెట్టుకున్నామో అక్కడ వరకు జాయిన్ చేసుకుని దాని కింద వైపున అయితే ఈ హ్యాండ్ పెట్టుకుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేయడం కనుక కన్ఫ్యూజ్గా ఉంటే రెండు హ్యాండ్స్కి ఏం చేయాలంటే మధ్యలోనైతే చిన్న కటింగ్ పెట్టుకోవాలి. సెంటర్కి కటింగ్ పెట్టుకుని షోల్డర్ దగ్గర నుంచి కూడా జాయిన్ చేసుకోవాలి. ఈ సైడ్ది ఈ వైపుకి ఆ సైడ్ది ఆ వైపుకి జాయిన్ చేసుకుంటే అప్పుడైతే ఇంకా కన్ఫ్యూజ్ ఉండదు. సేమ్ ఇదే విధంగా రెండో వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్కి పై వైపున ఒక స్టిచ్ అయిపోయిన తర్వాత దానిపై నుంచి మరొక స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన స్టిచ్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసేసిన తర్వాత సైడ్ వైపున అయితే స్టిచెస్ వేసేసుకోవాలి. రెండు వైపులా కూడా సేమ్ ఇదే విధంగా అయితే స్టిచెస్ వేసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో అయితే మనం ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ ఖర్చు దగ్గర నుంచి కూడా చివరి వరకు కూడా 2-3 స్టిచెస్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచెస్ వేసుకుంటే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. బ్లౌజ్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.